వీరెవరు ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో జనతా ఒక్కరు కాడు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయ హో జనతా వెనుకడుకైపోరు మనకెందుకు అనుకోరు జగమంతా మనదే పరివారం అంటారు ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు పరులకు వెలుగిచ్చే ధైర్యంగా పుట్టారు ఎవ్వరు వీరెవరు ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో జనతా ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడదుంటది బట్ ఫర్ ఎ చేంజ్ ఆడాల మజాక విజయం వెనకాల లక్షల మంది ఆడాలున్నారు హయత్ నగర్ ఇక్కడ రిపేర్లు అవసరం పడవు ఎందుకంటే దేనికి రిపేర్ వస్తారు ఇక్కడ చూడండి నా నవ్వులు చూడండి నా సంతోషాలు చూడండి హ్యాపీగా ఉన్నారు అండి హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాలా రెడీ హయత్ నగర్ రెడీగా ఉంది వాళ్ళ ఆడాల మజాక టేస్ట్ చూడడానికి మీరు రెడీయా మా పార్టిసిపెంట్స్ కూడా రెడీ గడిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ దెం ఇంగ్లీషులోన కన్న పెట్టదెప్పుడు తేట తెలుగులో మీకు వందనం ఫేసు క్రీము గట్ర కుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాసు లెక్కలో బా నేను ఏ స్టెప్ చేస్తున్నా చూస్తున్నా దుబాదు నువ్వా నేనా చలో మాస్ రెడీ నేను ఒక స్టెప్ చేస్తాను నువ్వు ఒక స్టెప్ చేయి డిపిరి 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 చెయ్యి వద్దులే ఎందుకులేనా ఇప్పుడు నాకు చేస్తావు కదా మీరు మాత్రం యాక్టివ్ ఉన్నారు మరి ఏం పేరు అక్క నా పేరు స్వర్ణలత ఏం పేరు అత్త నా పేరు స్వప్న గారు స్వర్ణలత మీ ఇద్దరు సిస్టర్ ఓకే ఇక్కడ సిస్టర్స్ మీరు మీ పేరండి అరుణ గారు నా పేరు మణి ఏం పేరు మణి మా కోసం ఎపిసోడ్ స్టార్ట్ ఓ పాట పాడండి 1 2 3 గో ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు నన్ను చూడకండి స్ట్రైట్ చూడండి అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను నా గుండె నాడు చేజారిపోయింది ఏంద్ర తల పట్టుకుంటున్నా ఎందుకు అంటే మీ ఆయన గురించి ఆలోచిస్తారే ఎక్కువ మణి గారు మీరు మా అన్నం తలుచుకుంటే నీకు ఏ పాట గుర్తొస్తుంది అన్నం తలుచుకుంటా అన్నాలు మరి మీ అన్న లండన్ లో ఉన్నాడు అన్నం తలుచుకుంటూ మా అన్న లండన్ లో ఉన్నాడా లండన్ లో ఉన్నాడు ఏ లండన్ యూకే లండన్ పోయిండు అన్న సరే లండన్ లో ఉన్నాడు మీ ఆయన కోసం ఓ పాట పంపి ఈ నుంచి ఏదైనా వెళుతున్నా వెళ్ళాలని లేకుండా దూరంగా వెళుతున్నా పోయాడు లండన్ పోయాడు ఓకే వీళ్ళు ఫుల్ జోష్లు ఉన్నారు మీరు మీ ఆయన తలుచుకుంటే ఏ పాట గుర్తొస్తుంది మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా మీ ఆయన మిమ్మల్ని ఎప్పుడు పాట పాడమని అడగరు కదా అడగడు అదే నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు మీరేనే మనసున ఉన్నది చెప్పాలనున్నది బయటికి రాదే ఎలా వస్తుంది పరిచయాలు లేకుండా మనం స్టార్టింగే ఎవరిలో ఏ టీమ్ లో ఎక్కువ సత్తా ఉందో తెలుసుకున్నాము సూపర్ గా ఉంది ఇప్పుడు మన 3 రౌండ్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం తెలుసు కదా ఫస్ట్ రౌండ్ ఏంటది ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఆడవారి మాటలకు అర్థాలే వేర్లేలో చెరో టీమ్ కి నేను 90 సెకండ్స్ ఇస్తాను 90 సెకండ్స్ ఇస్తాను ఒక పదం చెప్తాను ఆ పదం గురించి నాకు కంటిన్యూస్ గా ఇంట్రెస్టింగ్ గా దాని గురించి చెప్తారు కానీ ఎక్కడ కూడా నేను ఇచ్చిన పదం వాడకుండా చెప్పాలి ఓకేనా అర్థమైందా ఏమొద్దు నా అట్ట చూస్తాం కొడతావా తిడతావా అర్థం కావట్లేదా నేను చెప్పేది మరి నువ్వు ఐ లవ్ యూ అని చెప్పిండే ఎప్పుడన్నా మా అన్న ఏంది
కొంచెం నార్మల్ గా నవ్వుకుంటా ఓకే 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 రవి హాయ్ ఓకే ఓకేనా అయితే అనావృష్టి లేకపోతే అతివృష్టి అయితే 99 సెకండ్లు ఇస్తా పదం ఇస్తా పదం తీయకుండా పదం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు ఎవరైతే తక్కువ పదాలు తీస్తారో ఆ ఇచ్చిన టైంలో వాళ్ళే విన్నర్ సింపుల్ ఎవరితో స్టార్ట్ చేద్దాం మీతోనా అందుకే నేను వీళ్ళతో స్టార్ట్ అది మీకు తెలుసానే అన్నారు కదా మీతో స్టార్ట్ చేద్దాం ఓకేనా నేను మీకు ఇచ్చే టాపిక్ మా లండన్ లో ఉన్న మా అన్న గురించి మగాడు టాపిక్ మగాడు మగాడు అనే పదం రాకుండా మగాడు గురించి చెప్పాలి మీరు ఇంట్రెస్టింగ్ గా ఇక టైం స్టార్ట్స్ నౌ ఈయన పెద్ద ఎండి ఈయన సీఎం ఈయన హీరో ఈయన రవి ఎవరు ఈయన ఆయనే ఎవడు మంచోడు రవి మంచోడు రవి ఎవరు రవి ఆడవాళ్ళ మజాకలో రవి మీరు చెప్పండి అతను ఒక మంచి వ్యక్తి అతను లేనిది నా ప్రపంచం నడవదు చాలా గొప్పవాడు ఇప్పుడు మీరు ఇంట్లో చెప్పండి. సంసార బంధాలు బాధ్యతలు అన్ని అతనే స్వీకరిస్తాడు అతను లేకపోతే ఇంట్లో భార్య పిల్లలు బతకడం చాలా కష్టం అవుతుంది మనత టైం అయిపోయింది అమ్మాయి ఏదో చెప్పారు ఏదో చెప్పారు మొత్తానికి అదే చెప్పేశాం. కావాలి మాకు ఏదో చెప్పడం మీకు ఇచ్చే టాపిక్ గడ్డం రెడీ టైం స్టార్ట్స్ నౌ అక్క రవికి అది ఉంటే ఎంత హ్యాండ్సమ్ గా ఉంటాడే ఏది ఉంటే చెప్పింది చాలా మీరు బాగా ఏది ఇచ్చారో ఉంటాడు మేము అదే రవి. చెప్తున్నాం ఎన్ని బట్టలు వేసుకున్నా రవికి అది ఉంటే చాలా అందంగా ఏ కనిపిస్తాడు. కలర్ షర్ట్ వేసుకున్నా గానీ హ్యాండ్సమ్ గా ఉంటారు కదా ఆ స్టైలే వేరుంటుంది కదా చాలా అది ఉండడం వేరుంటుంది. వల్లే రవికి అంత మంది లేడీస్ ఫాలోయింగ్ చాలా ఫాలోయింగ్ ఉంది రవికి అది లేకపోతే రవి కవి అయ్యేవాడేమో కదా ఇది లేకపోతే కవి అయ్యేవాడేమో అవి కవి అయ్యేవాడా? దానికోసం అని మగవాళ్ళు ఎన్నో క్రీమ్లు స్ప్రేలు కలర్స్ అన్ని చాలా యూజ్ చేస్తుంటారు. మనని అంటారు కానీ మేకప్ కి వాళ్ళే ఎక్కువ టైం తీసుకుంటారు అక్క. అది పెంచుకోవడానికి ఎన్ని క్రీములు యూజ్ చేస్తారో ఎంతసేపు టైం స్పెండ్ చేస్తారో దానికి ఎంత ఆయిల్ పెట్టుకొని ఎంత పెంచుకుంటారో వాళ్ళు దాన్ని ఎంత రూపంగా చూసుకుంటారు అప్రూపంగా కదా. ఆడవాళ్ళని అంటారు అద్దం ముందు నిలబడి ఏమైనా చూసుకుంటావు అంటారు, వాళ్ళు మాత్రం తక్కువ. ఎప్పుడు చూడు వేలకు వేలు తగిలేసి ముఖాలకి పెట్టేసుకుంటూ ఉంటారు ఎప్పుడు. మేము తలుచుకుంటే మీలాగా జుట్టు పెంచి అల్లుకోవచ్చు, మీరు తలుచుకుంటే గడ్డం పెంచచ్చా? వేసుకుంటాం మీరు అంతే తేడా. ఇంకా 9 seconds అయిపోయింది కదా. అయిపోయింది. అవును 90 సెకండ్స్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. మీరు గడ్డం గురించి అని మీరు ఎవరి గురించి చెప్పారు కదా, ఆయన మంచోడు, ఆయన అది చేస్తాడు ఇది చేస్తాడు అని. మొత్తంగా ఇంట్రెస్టింగ్ గా ఎవరు చెప్పారు అని అంటే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి కంగ్రాచులేషన్. फर्स्ट राउंड खत्म, सेकंड राउंड आ रहा है, उसका ही नाम है कलरफुल. ఆడియన్స్ నుంచి నేను ఒక నలుగురిని సెలెక్ట్ చేస్తాను, ఒక టాస్క్ ఇస్తాను, ఆ టాస్క్ చేసి మమ్మల్ని మెప్పిస్తే గిఫ్ట్ ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి పంపించేస్తారు అనమాట. రెడీ, నలుగురు వచ్చేసారు. వచ్చి ఏమండి? ప్రతిభ, ప్రతిభ, రజిత, రజిత, శ్రీవిద్య, శ్రీవిద్య గారు, స్మిత, స్మిత. సో ఫస్ట్ అయితే ఒక అద్భుతమైన ర్యాంప్ వాక్. రెడీ, అలా వాక్ చేసి రండి, టాస్క్ గురించి మాట్లాడుకుందాం. మ్యూజిక్. ఇలా అందంగా నడుస్తుంటే ఎంత క్రేజీ ఉంటుంది తెలుసా అండి, చాలా అందంగా ఉంటది. ఇప్పుడు టాస్క్ దగ్గరకు వచ్చేద్దాం. టాస్క్ ఏంటంటే, అందరూ అపరిచితుడు సినిమా చూసి ఉండొచ్చు. అందులో ఒక సీన్ ఉంటుంది, లాస్ట్ ప్రకాష్ రాజ్ అండ్ అపరిచితుడు మధ్యలో కన్వర్జేషన్. అపరిచితుడు అప్పుడప్పుడు భయంకరంగా మాట్లాడతాడు, అప్పుడప్పుడు మళ్ళీ సాఫ్ట్గా అవుతాడు, మళ్ళీ భయంకరంగా అవుతాడు, మళ్ళీ సాఫ్ట్గా అవుతాడు. ఇప్పుడు అదే సీన్ ని మీ ఇంట్లో మీరు చాలా ఇష్టపడి వంట చేశారు. మీ ఆయన రాత్రి ఇంటికి వచ్చి టేస్ట్ చూడగానే ఛీ దరిద్రంగా ఉంది అని తిట్టాడు. ఇప్పుడు మీలో ఒక అపరిచితుడు,
అలా ఒక సాఫ్ట్ రాముడు వస్తుంది. ఎలా వస్తారో ఆ చేంజ్ ఎలా ఉంటది, ఆ భయంకరంగా ఆ సాఫ్ట్, ఆ భయంకరంగా ఆ సాఫ్ట్ గా ఆప్సే స్టార్ట్ కరేంగే. ఏమంటే అసలు ఏం బాగాలేదు, వంట చేయడానికి రాదు, పుట్టింటివా తినండి, కొంచెం తినండి ప్లీజ్. ఏ తింటావా తినవా? ఏంది అట్లా తిడుతున్నావు? తింటావా తినవా అన్న. తినలేదనుకో ఇప్పటికీ నేనేం చేస్తానో నాకే అర్థం కాదు. ఏంది ఫుడ్ నచ్చకపోతే అట్లా తిడతావు? ప్లీజ్ అండి కొంచెం తినండి ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు దాకా తిట్టినావు కదే. తిండు. నాకు బీపీ లేచిందంటే ఏం చేస్తారో నాకే తెలియదు. బాగుంది వంట బాగుంది, నువ్వు నన్ను తిడుతున్నావు. తిట్టట్లేదండి, నేను మంచి ప్రేమగా చెప్తున్నా. అయినా ఉప్పు లేదు కదా గలీజ్. కొంచెం వేసుకొని తినేసాయి. సూపర్. ఈ సింపుల్ వేరియన్ ఇస్తే చాలు. సూపర్. రెడీ? ఓకే. నీకు వంట వస్తారా? అదా ఏమండి మీకు ఇష్టమైందనే వండాను, అది చాలా టేస్టీగా ఉంది. ఏం టేస్ట్ కాదు పోతే అందులో ఎంత ప్రేమగా వండానంటే చూసి తిన్నాక చెప్పండి నాకు. ఏమండి మీ మీద ప్రేమతో వండానండి, తినండి. మీ ఫేవరెట్ అండి అది. అంటే కొంచెం ఉప్పు కారం తగ్గింది, అందుకే నాకు నచ్చట్లేదు. ఒక్కసారి తిన్నాక చూసి చెప్పండి. టాయిలెట్కి వెళ్ళేసా? మీకు చాలా ఇష్టం అని అది నాకు ఓపిక లేకున్నా ఓపిక చేసుకొని మరీ వండానండి, తినండి. బాగాలేదు. చెప్పే కదా ఒకసారి వినాలి. బాగుంది బాగుంది బాగుంది. బీభత్సం. ఆహా సూపర్. ఇంట్లో వాళ్ళ ఆయన ఎట్లా గుప్పెట్లా పెట్టుకుంటుందో ఇగో ఇక్కడే చూపించింది. ఏయ్ వంట బాగాలేదు. ఏమంటే చాలా బాగా చేశాను, మిరపకాయ బజ్జీలు అన్ని ఉన్నాయి, తినండి. ఏం బాగుందా? ఏయ్! తింటావా తినవా, లేదంటే రేపు మిరపకాయ బజ్జీలో బాంబు పెట్టి పేల్చు. ఏమైంది? ఎవరికి నేర్పిస్తున్నావు యాక్టింగ్? ఏయ్! ఏమనుకుంటున్నావు? తిను. నువ్వు అప్పుడే ప్రేమ మాట్లాడుతున్నావు, అప్పుడే యాక్టింగ్ చేస్తున్నావు. లేదండి మీకోసమే చేశాను, చాలా బాగా రుచిగా ఉంది. ఏయ్! తినండి, చాలా రుచిగా ఉంది. అలా కాదు, మంచిగా తినండి, ఆటం బాంబు పెట్టేస్తా మరి. తినండి. బాలేదు. తిను ఫస్ట్. చాలా బాగుందంట, వినవేంటి? తిను. అయిపోయింది చాలు, ఇంకా భయపడిచ్చేది. ఈమె సాఫ్ట్ ఉంది కొంచెం, నేను ధైర్యంగా చేయొచ్చు. నాకు వంటదు, తీసేయ్. ప్లీజ్ అండి తినండి, నేను బాగా చేశాను. నాకు కోపం వచ్చింది అనుకో. వంట బాగాలేదే, కొంచెం ఉప్పు కారం అయ్యి. ప్లీజ్ అండి సాల్ట్ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. సాల్ట్ ఇంత వేసిన. నాకు కోపం వచ్చింది అనుకో, బీఫ్ పెరిగింది అనుకో. నాకు నచ్చలేదు, తీసుకొని పడే. తింటావా తినవా, నేను అబ్బచిత్రాలు అయ్యాను అనుకో. నువ్వు ఎంత యాక్టింగ్ ట్రై చేసినా ఆస్కర్ అవార్డు గెలవలేవు, కానీ ఈ ఫుడ్ తీసుకెళ్లి మీ ఇంట్లోకి పెట్టిపో. మా ఇంట్లో ఇవన్నీ తినరు. నిజంగా మనము సినిమాల్లో చూస్తాం, హీరోయిన్స్ ని చూస్తుంటాం, అయ్యో బాగా కష్టపడుతున్నారే, హీరోస్ ని చూస్తాం, యాక్టింగ్ కష్టం అనుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కరిలో ఒక యాక్టర్ ఉంటారు, అది మనం ఒట్టి ప్రోత్సహించి తీయాలి. అసలు ఏమన్నా చేశారా సూపర్. అందుకే ఆడవాళ్ళు ఒట్టి వంటింటికి పరిమితం కాదు, మీరు బయట అడుగు పెట్టండి. చాలా టాలెంట్. ఎవడో గొట్టంగాడు ఏదో అనుకుంటాడని మీరు ఇంట్లోనే ఉండడం ఎందుకండి? ఇది మన లైఫ్, మనం ఎంజాయ్ చేద్దాం. అందుకే అంటారు ఆడల్లా మా జాకా. సూపర్. ఇప్పుడు ఈ నలుగురిట్లో ఎవరు గెలిచారు? ఆల్మోస్ట్ అందరికి గిఫ్ట్ ఇవ్వాలని ఉంది, కానీ ఒక్కరే విన్నర్ కాబట్టి ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వకపోతే కూడా బాంబు పెడతా అంటుంది. అందుకే నేను బాంబ్ కి సిద్ధమయ్యి బాంబ్ పెట్టుకుంటా, కానీ గిఫ్ట్ మాత్రం ఈవిడికే ఇస్తా. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి గిఫ్ట్. మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. లెట్స్ బిగిన్ రౌండ్ నంబర్ 3, సూపర్ మచ్చి. ఆల్రైట్, సో సూపర్ మచ్చి గేమ్ రెడీగా ఉంది. టీమ్ లో ఇద్దరు ఉన్నారు, ఇద్దరు కంటికి గంతలు కట్టేస్తాం, మీకేం కనబడదు. అక్కడ ముందు యాలాడుతున్నాయి చూసారు కదా, అరిసెలు, క్యారెట్, యాపిల్, ఇవన్నీ. నేను ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ అవుతారు. మీరు ట్రావెలింగ్ లో నేను ఒక పేరు చెప్తా, అక్కడ ఉన్న వాటి పేర్లు. ఒక్క పేరు మీరు వెళ్ళి వాసన చూసి ఇదేనా అని తెలుసుకొని
టచ్ చేయకుండా మీ చేతులు రెండు వెనకాల ఉంటాయి. ఓకే వేయకుండా కనీసం 2 బైట్లు తినాలి. ఓకే అర్థమైపోయింది కదా. ఫస్ట్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి వీళ్ళతో కాకుండా మీతోనే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎవరు వెళ్తారు? అక్క వెళ్తుంది. అక్క అలా స్ట్రైట్కి వెళ్ళిపోయి మురుకులు ఉన్నాయి. ఓకేనా? నేను స్టార్ట్ అంటాను, అప్పుడు వెళ్ళు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. మురుకులు మురుకులు. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగులాగే వాసన చూడండి. తినండి తినండి. చేతులు వెనకాల, చేతులు వెనకాల. నేను చిచ్చుబుట్టి లాంటి వాడిని రెచ్చగొట్టి సంపమాక కచ్చదియ్యదు కూడెక్కువ. వెరీ గుడ్. 2 మీరు పొజిషన్ లోకి వచ్చేయండి, ఇటు వచ్చేయండి. అమ్మా దగ్గర తీసుకెళ్తా నిన్ను. రెడీ? దూరం తీసుకెళ్తావు. స్ట్రైట్. రెడీ? జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగులాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే. అంటే రైట్ 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 కొంచెం వెళ్ళండి. రైట్ 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 వెళ్ళండి. అంటే ఎక్స్టెన్షన్. టైమ్ అప్. రైట్. సో 1 minute లో ఒకటేసారి తిన్నారు, కానీ మీరు చేతులు వాడారు. అది మీరు తినని కౌంట్ చేయకపోతుండే. చాలా గేమ్స్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం మార్చేస్తారు మీరు. అలా కాకుండా వీళ్ళు ఆడి 2 ఏమన్నా సెలెక్ట్ చేసుకొని తింటే మీరు విన్ అయిపోతారు. ఓకేనా? రెడీ? మీ టార్గెట్ జస్ట్ 2. వచ్చేయండి. రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ఫస్ట్ మీరు యాపిల్ తినాలి. ఓకే ఓకే స్ట్రైట్ వెళ్ళండి. అట్లే స్ట్రైట్ ఉంది, జాగ్రత్త తట్టుకుంటా చీర. లెఫ్ట్ కొంచెం లెఫ్ట్కి వెళ్ళు. స్ట్రైట్ అట్లే ఓ, అట్లే ఓ, అట్లే అట్లే స్ట్రైట్ బ్యాక్ స్ట్రైట్ అట్లనే. యాపిల్ తినాలి. యాపిల్. కొత్తపేట కాడ కొంగులాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే. టైం అయిపోతుంది. నో 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 నో. చెయ్యి వాడద్దు, చెయ్యి వాడద్దు. ఒకటే అయింది, 2 కదా. ఒకటే బయట అయింది. తొందర టైం అయిపోతుంది. ఇప్పుడు మీరు కూడా యాపిల్ తినాలి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే. చెయ్యి వాడద్దు, చెయ్యి వాడితే నేను ఒప్పుకోను. చెయ్యి వాడద్దు. అరసలు తినేయండి, అరసలు. రండి 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 వచ్చేయండి. సూపర్ అంటే సూపర్ గా జరిగిందండి ఫైనల్ గేమ్. చాలా స్పోర్టివ్ గా ఆడారు, చాలా స్పోర్టివ్ గా ఆడారు 4 కూడా. కానీ ఇక్కడ మనకి క్లియర్ విన్నర్ ఉన్నారు. ఎవరు? సూపర్ మచ్చి రౌండ్ గెలిచిన టీం. కంగ్రాచులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ 3rd రౌండ్ విన్నర్స్. చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు. వచ్చి ఆట పాట దాంతో పాటు ఒక మంచి గిఫ్ట్. ఈటీవీ ఎవ్రీడే 6 to 6:30 కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల. ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు గాని బైక్ లో పెట్రోల్ పోస్తున్న రవిని మాత్రం నమ్మకూడదు. నాకు నా రవికి పడదు, నా మాట అంటేనే వినడు. అయ్యయ్యో రామా. నీకో దండం పెడతా, నీకో కత్తిస్తా, పొడిచి చంపేయి. ఇట్లా చంపకమ్మా.
ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడే రవిగాడు. నీ కళ్ళెందుకు మాట్లాడట్లేవు చంద్రముఖి డైలాగ్ చెప్తున్నట్టు